వెల్కమ్ టు జస్ట్ జీసస్ ఎఫ్ఎస్సి 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. మేలుకరమైన సంగతుల్లో భాగంగా ఈ భూమి మీద దీర్ఘాయు పొందాలంటే, దేవునికి దీవెనలు పొందాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. సన్మానించడం అంటే బొకేనో షాల్వో నుంచి సన్మానించడం కాదండి. వృద్ధాప్య ముందు వారికి ఆహార విషయంలో, వైద్య విషయంలో, ఆత్మీయ ప్రశాంతత విషయంలో, మానసికంగా అన్ని విషయాల్లో కూడా వారికి సపోర్ట్ ఇవ్వాలని దేవునికి వాక్యం బోధిస్తూ ఉంది. ముంబైలో రేమండ్ కంపెనీ యొక్క అధినేత విజయ్ పత్తు క్రమక్రమంగా ఎదిగి 36 అంతస్తుల భవనాన్ని కట్టాడు. కన్న కొడుకు ఆ ఆస్తి మొత్తం రాయించుకొని మెడబెట్టి అతను బయటికి నెట్టడం జరిగింది. అతడు సుప్రీంకోర్టులో కేసు వేశాడు, ఆ యొక్క అంతస్తులు ఒక రూమ్ ఇప్పించమని. అదేవిధంగా తెలంగాణలో 3 కుమారులుగా ఉండే తండ్రి ఎవరూ చూడలేదని చెప్పి తన చేతిని తానే పేర్చుకొని చనిపోవడం జరిగింది. వృద్ధాప్య మందు వారికి ఆసరాగా ఉండాలి, అన్ని విషయాలు చేదోడు వాదోడుగా ఉండాలి. వారి ఆస్తినే తీసుకొని వారిని హింసించే వారు లోకంలో కనబడతా ఉన్నారు కాబట్టి మేలు కలిగినట్లుగా వారికి సహాయకరంగా ఉండాలి. ఆమె